ఎందుకంటే సాంఖ్యం కూడా వేద ప్రమాణాన్ని స్వీకరిస్తుంది. అది వేద ప్రామాణ్యాన్ని స్వీకరించే వాటికే దర్శన స్థానాలు ఇస్తాం. అలాగని చార్వాక మతం నాస్తిక మతం తీసుకుని దర్శనం అని అంటామా? వ్యవహారంలో చార్వాక దర్శనం అనేది ఉండవచ్చుగాక, అంటే అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి అది చదవాలి, కానీ అదే ప్రమాణం అనడానికి కాదు. కానీ కర్మమీమాంస ఒక దర్శనం, యోగం మరొక దర్శనం. మీకు దర్శనాల గురించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన వాళ్ళే ఉన్నారు. షడ్దర్శనాల్లో కణాదుడి వైశేషిక దర్శనం, పతంజలి యోగ దర్శనం ఉంది, కపిలుడి సాంఖ్య దర్శనం ఉంది, జైమిని అందించినటువంటి మీమాంసా దర్శనం ఉంది, ఇది పతంజలి యోగ దర్శనం ఉంది, కపిల సాంఖ్యం, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. అలాగే న్యాయం అనేటువంటిది ఏదైతే ఉందో అది గౌతమ మహర్షి ఇచ్చాడు. వీళ్ళు వేద ప్రమాణాన్ని స్వీకరిస్తారు. చిత్రం ఏంటంటే వేద ప్రమాణం పూర్తిగా స్వీకరించే వాళ్ళు కొందరైతే, వేదంలో కొంత భాగాన్ని స్వీకరించే వాళ్ళు కొంతమంది. ఏమైనా వేదం వీళ్ళకి గౌరవ స్థానమే కనుక వీటికి దర్శన స్థానములు ఇచ్చారు. వీటిని అధ్యయనం చేయమని చెప్పారు కదండి, అది తెలుసుకోవాలి. అందులో వేదాంత దర్శనమే చివరిది, ఉత్తర మీమాంస వేదాంత దర్శనం. అదొక్కటే చాలు అనుకుంటే వీడికి దర్శన స్థానం ఎందుకు ఇచ్చారు, వీటి పక్కకు తీసేవచ్చు కదా అంటే, ఈ మధ్య కొద్ది కాలం క్రితం కణాదుని వైశేషిక దర్శనం చూస్తే ఇప్పుడు సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయే గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. అటువంటిప్పుడు చదవద్దని చెప్పడం ఏంటి? యోగశాస్త్రాన్ని అనుసరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఇప్పుడు కనబడుతున్నాయి కనుక యోగం అవసరం లేదని చెప్పడం తప్పు కాదు, అవునా లేదా? ఆహారం ఎలా తింటే ఆరోగ్యం వస్తుంది, ఔషధాలు ఎలా పుచ్చుకుంటే బాగుంటుందో వైద్యశాస్త్రం ఉంది. ఇదంతా శరీరానికి సంబంధించింది గనక, శరీరం నేను కాదు గనక, శరీరం నిత్యమైనది కాదు గనక వైద్యశాస్త్రం మనకు అక్కర్లేదు అంటే ఎలా ఉంటుందండి? ఒక ఉపశక్తులు చెప్తుంటే కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ గారే మందు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వైద్యశాస్త్రం ఉండాలా లేదా చెప్పండి ఇక్కడ. కనుక వైద్యశాస్త్రం యొక్క ప్రయోజనం ఉందా లేదా? ఉంది. కానీ వైద్యశాస్త్రంతో మోక్షం వస్తుందా? రాదు. మోక్షం రాదు కనుక వైద్యశాస్త్రం అక్కర్లేదా? ఇప్పుడు ఈ స్పష్టత సామాన్యులకు లోపిస్తోంది కనుక ఇవి చెప్పాల్సి వస్తుంది. పండితుల విషయంలో సందేహం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహాపండితులు, వాడికి చెప్పని అవసరం లేదు. కానీ మనం ఆలోచించవలసిన విషయాలు ఇక్కడ. కానీ వైద్యశాస్త్రం, ఎందుకంటే ఇవాళ మామూలుగా మాట్లాడుతానని ముందే చెప్పాను, చాలా కాలం క్రితం ఒక భాగవత సప్తాహం చెప్పడం కోసం ఒక ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరిలో ముందు ట్రైన్ దిగి తర్వాత మరొక వాహనం తీసుకుని వెళ్ళాలి క్షేత్రానికి. అది గోకర్ణం వెళ్ళాలి. మధ్యలో హుబ్లీలో ఆగాం. ఆగినప్పుడు పొద్దుటిపూట ఒక గృహంలో స్నానం దేవతార్చన చేసుకుని సదుపాయం ఏర్పరిచారు. ఒక శౌచంగా ఉంది గృహంలో. అక్కడ స్నానం చేసి దేవతార్చన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి ఆయన అప్పుడే పేపర్ చదివి పక్కన పెట్టి, ఈ మధ్యన ఉపనిషత్తులు చదువుతున్నానండి, ఈ పూజలన్నీ అవసరమా అన్నాడు.